అని అడిగాడు. అయ్యా, లెక్కలన్నీ సరిగ్గా చేశానని గదా మీరు నాకు బహుమతి ఇస్తున్నారు. ఈ లెక్కలు అన్నీ నేను చెయ్యలేదు. వీటిలో ఒక్క లెక్క నా స్నేహితుడి అన్నగారి చేత చేయించుకుని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకోవడానికి నేను తగను అన్నాడు. అయితే ఏడవటం ఎందుకు అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్నీ విద్యార్థులు స్వయంగా చెయ్యాలని గదా మీ ఉద్దేశం. కానీ నేను ఒక లెక్కను ఇతరుల చేత చెప్పించుకుని చేసి మిమ్మల్ని మోసగించాను కదా, అందుకు నన్ను శిక్షించండి అని ఆ బాలుడు ఇంకా పెద్ద ఎత్తున ఏడవటం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయుడు ఆ బాలుడి తల నిమురుతూ, నాయనా, నిన్ను శిక్షించటం కాదు, అభినందించాలి. నీకు బహుమతి తీసుకోవడానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు, అంతకంటే గొప్ప పనికి, నీ నిజాయితీకి అని ఆ బాలుడికి బహుమతిని ఇచ్చాడు ఆ ఉపాధ్యాయుడు. ఈ కథ వల్ల మనం నేర్చుకోదగినదేంటంటే, గొప్పవారిగా పిలవబడేందుకు నిజాయితీని మించిన అర్హత ఏదీ లేదు.